పలమనేరు నియోజకవర్గ డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ఆర్డీఓ భవానీ విడుదల చేశారు. సర్ప్రక్రియలో భాగంగా మరణించిన, చిరునామా మార్చుకున్న 29,381 మందిని తొలగించినట్లు చెప్పారు. ప్రస్తుతం డ్రాఫ్ట్ జాబితాలో 2,42,945 మంది ఓటర్లు ఉన్నట్లు వెల్లడించారు. జులై 31 నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరించినట్లు తెలిపారు. సెప్టెంబర్ 28 నాటికి వాటిని పరిష్కరించి అక్టోబర్ 3న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. అర్హులైన ఓటర్లు ఫామ్స్ 6, 7, 8 ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. నమస్కారము. మనం ఈ రోజు డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేశాము. ఎస్ఐఆర్ ప్రక్రియ అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేయడం జరిగినది. ఇవాళ మనకు మీ అందరికీ తెలిసే ఉంది, 15/6/2026 నుంచి కూడా 24/7 వరకు కూడా మనం ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టాము. హౌస్ టు హౌస్ ఎన్యుమరేషన్ చేశాము. వచ్చిన ఫామ్స్ అన్ని కూడా డిజిటైజ్ చేశాము, మ్యాపింగ్ చేశాము. తర్వాత ఏజ్ లిస్ట్ ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. చివరిగా ఇవాళ మనము డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేశాము. పలమనేరు నియోజకవర్గానికి సంబంధించి మొత్తము ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టడానికి ముందర 2,72,326 మంది ఓటర్లు ఉన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ అయిన తర్వాత 29,381 మందిని మనము ఏజ్ లిస్ట్ ఐడెంటిఫై చేశాము. అంటే అందులో యాబ్సెంటీ, డెత్, షిఫ్టెడ్ కింద ఐడెంటిఫై చేశాము. ఈ 29,381 మైనస్ చేస్తే 2,72,326 నుంచి టోటల్ నికరంగా మనకు డ్రాఫ్ట్ రోల్లో 2,42,945 ఓటర్లు ఇవాళ మనము డ్రాఫ్ట్ రోల్ పబ్లిష్ చేశాము. తర్వాత మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనము నో మ్యాపింగ్ కింద తర్వాత లాజికల్ డిస్క్రిపెన్సీ ఉన్న ఓటర్స్ మాత్రమే నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. మిగతా ఇంకా ఈ డ్రాఫ్ట్ రోల్లో లేని వాళ్ళకి ఎవరైనా క్లెయిమ్స్ పెట్టాలదలుచుకుంటే మనకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ 31/7/2026 నుండి 38/2026 వరకు మనకు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ ఉంది. ఈ పీరియడ్ లో ఎవరైనా కూడా ఫామ్ 6, 7, 8 ఈ క్లెయిమ్స్ అన్ని కూడా మనకు ఇవ్వచ్చు. ఈ పీరియడ్ లో వచ్చిన క్లెయిమ్స్ అన్నిటినీ కూడా మనము డిస్పోజ్ చేస్తాము. 31/7/2026 నుంచి 28/9/2026 వరకు మనము క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పీరియడ్ ని డిస్పోజ్ చేస్తాము. డిస్పోజల్ పీరియడ్ అనే అంటాము. ఈ పీరియడ్ లో మనము క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ని డిస్పోజ్ చేస్తాము. తర్వాత ఫైనల్ గా మనకు 3/10/2026 ఫైనల్ రోల్ పబ్లిష్ చేయడం జరుగుతుంది.